భార్యను వదిలేసిన క్రిమినల్ లాయర్ కుమార్తెతో కలిసి వేరుగా ఉంటున్నాడు. భర్తను వదిలేసిన యోగా టీచర్ ఒంటరిగా ఉంటోంది. కుమార్తెని యోగా క్లాస్లో చేర్పించిన లాయర్ ఆమెను వదిలిపెట్టడానికి, తర్వాత పిలుచుకురావడానికి యోగా టీచర్ దగ్గరకు వెళ్లి వస్తున్నాడు. ఇదే సందర్భంలో ఓ వర్షం కురిసిన రాత్రి యోగా టీచర్, లాయర్ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. చాలా కాలం పాటు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వచ్చారు. యోగా టీచర్ విషయంలో క్రిమినల్ లాయర్కు అనుమానం పెరిగిపోయింది. అంతే, ఇంటికి పిలిపించి యోగా టీచర్తో 2 రోజుల పాటు ఎంజాయ్ చేసిన లాయర్ ఆమెను చంపేసి అతని ఇంట్లోని బాత్రూంలో పూడ్చేశాడు. యోగా టీచర్ మిస్సింగ్ కేసు విచారణ జరుగుతున్న సమయంలో నెల రోజుల తరువాత క్రిమినల్ లాయర్ జరిగిన స్టోరీ మొత్తం 10 పేజీల డెత్ నోట్ రాసిపెట్టి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తమిళనాడులోని మదురై జిల్లా తిరుమంగళంలోని కార్పాగా నగర్ సమీపంలోని ఆర్ముగం కాలనీలో హరికృష్ణన్, విజయ అలియాస్ విజీ దంపతులు నివాసం ఉంటున్నారు. హరికృష్ణన్, విజీ దంపతులకు 10 ఏళ్ల కుమార్తె ఉంది. కుటుంబ సమస్యల కారణంగా క్రిమినల్ లాయర్ భర్త హరికృష్ణన్తో విసిగిపోయిన అతని భార్య విజయ జెండా ఎత్తేసి పుట్టింటికి వెళ్లిపోయింది. పసుంపనన్ వీధిలో చిత్రాదేవి, జనకరాజ్ దంపతులు నివాసముంటున్నారు. యోగా టీచర్ చిత్రాదేవి ప్రవర్తనతో విసిగిపోయిన జనకరాజ్ భార్యకు విడాకులిచ్చేసి వేరుగా నివాసముంటున్నాడు. యోగా టీచర్ చిత్రాదేవి ఆమె తండ్రి కన్నయ్య ఇంటికి వెళ్లిపోయి అక్కడే నివాసముంటూ యోగా క్లాసులు చెబుతూ జీవనం సాగిస్తోంది. భార్య విజయతో విడిపోయిన తరువాత క్రిమినల్ లాయర్గా కేసులు వాదిస్తున్న హరికృష్ణన్ కుమార్తెతో కలిసి వేరుగా ఉంటున్నాడు. భార్య విజయను వదిలేసిన తరువాత హరికృష్ణన్ రెండో పెళ్లి చేసుకోలేదు. లాయర్ హరికృష్ణన్ అతని కుమార్తెను చిత్రాదేవి దగ్గరకు యోగా క్లాసులకు పంపిస్తున్నాడు. కుమార్తెను యోగా క్లాస్ దగ్గర వదిలిపెట్టడానికి, క్లాస్ పూర్తయిన తరువాత ఆమెను ఇంటికి పిలుచుకుని వెళ్లడానికి హరికృష్ణన్ చిత్రాదేవి నిర్వహిస్తున్న యోగా శిక్షణా కేంద్రం దగ్గరకు వెళ్లి వస్తున్నాడు. యోగా టీచర్ చిత్రాదేవితో పరిచయం పెంచుకున్న క్రిమినల్ లాయర్ హరికృష్ణన్ చిన్నగా ఆమె స్టోరీ మొత్తం తెలుసుకున్నాడు. ఓ వర్షం కురిసిన రాత్రి యోగా టీచర్ చిత్రాదేవి, క్రిమినల్ లాయర్ హరికృష్ణన్ మస్తు మజా చేశారు. యోగా టీచర్ చిత్రాదేవితో అక్రమ సంబంధం పెట్టుకున్న హరికృష్ణన్ ఆమెను ఇంటికి పిలిపించుకుని ఆమెతో విచ్చలవిడిగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. భర్త లేకపోవడంతో, చిత్రాదేవిని సైతం అడిగే దిక్కు లేకపోవడంతో క్రిమినల్ లాయర్ హరికృష్ణన్కు మరీ మంచిదైంది. అయితే రాను రాను యోగా టీచర్ చిత్రాదేవి ప్రవర్తన మీద క్రిమినల్ లాయర్ హరికృష్ణన్కు అనుమానం పెరిగిపోయిందని తెలిసింది. గతేడాది ఏప్రిల్ నెల 2వ తేదీన తాను యోగా క్లాసులు చెప్పడానికి వెళ్తున్నానని తండ్రి కన్నయ్యకు చెప్పిన చిత్రాదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. ఆ రోజు, మరుసటి రోజు చిత్రాదేవి ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి కన్నయ్య ఏప్రిల్ 5వ తేదీన తిరుమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యోగా టీచర్ మిస్సింగ్ కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం చేశారని ఆరోపణలున్నాయి. చివరిసారి యోగా టీచర్ చిత్రాదేవి లాయర్ హరికృష్ణన్ ఆమె కుమార్తెతో ఫోన్లో మాట్లాడిందని కన్నయ్య న్యాయవాది తిరుమంగళం పోలీసులకు చెప్పాడు. తిరుమంగళం పోలీసులు తన కూతురు చిత్రాదేవి మిస్సింగ్ కేసును నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆమెను లాయర్ హరికృష్ణన్ చంపేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి కన్నయ్య, తమిళనాడు అప్పటి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, తిరుమంగళం డిప్యూటీ పోలీస్ కమిషనర్ వినోదిని, పలువురు పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కథ పెద్ద పెద్ద వాళ్ల దగ్గరకు వెళ్లడంతో తిరుమంగళం పోలీసులు రంగంలోకి దిగారు. క్రిమినల్ లాయర్ హరికృష్ణన్ను విచారణ చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. యోగా టీచర్ చిత్రాదేవి కేసు విచారణ ముమ్మరమైన సందర్భంలో క్రిమినల్ లాయర్ హరికృష్ణన్ హడలిపోయాడు. మంగళవారం లాయర్ హరికృష్ణన్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హరికృష్ణన్ ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించిన అతని కుమార్తె పక్కింటి వాళ్లకు చెప్పడం, వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగుచూసింది.